ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో క్రైమ్ రేట్ ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు. సో గత కొన్ని వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. క్రైమ్ రేట్ మనం అనుకున్న దాన్ని మించిపోతుంది. ప్రతిరోజు కనీసం ఒక 4-5 ఓన్లీ మన హైదరాబాద్‌లోనే మర్డర్ కేసెస్ కానివ్వండి, మోసాలు, దోపిడీలు చేయడం కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. అండ్ ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే చాలా కేసెస్ సూసైడ్‌లు చేసుకొని చనిపోవడం. ఈరోజు మార్నింగే ఒక కేసు చూసాము. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది అమ్మాయికి. సో ఏదో చేశాడని చెప్పేసి, ఏదో అయిపోయిందని చెప్పేసి ఆ ప్రాబ్లమ్‌కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా! ఆ సొల్యూషన్ తెలుసుకొని దాంతో పోరాడడం కాకుండా ఈజీగా పురుగుల మందు తాగి చనిపోయింది. అసలు ఈ మధ్య కాలంలో ఎందుకు అందరూ ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా భయపడి పరిగెత్తిపోతున్నారు, ఎందుకు ఫేస్ చేయట్లేదు అన్నదైతే మనకు అర్థం కావట్లేదు. ఎంత జనరేషన్ అప్డేట్ అవుతుందో అంతంతే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో ఈరోజు మార్నింగ్కి సంబంధించిన ఒక సంఘటన చెప్తాను. ఈరోజు మార్నింగ్ మియాపూర్లో కర్ణాటకకు చెందిన ఒకే ఫ్యామిలీలో 5 సూసైడ్ చేసుకొని చనిపోయారు పురుగుల మందు తిని. సో దీనికి గల కారణం ఏంటి, ఏం జరిగింది అన్నదైతే ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. బట్ 5 మెంబర్స్ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి వచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకొని బతుకుతున్నారు, ఉంటున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. అందరికంటే ముందుగా చిన్న పాపకి వాళ్ళు పురుగుల మందు అనేది తాగిపిచ్చేసి తర్వాత ఈ 4 కూడా తాగేసి 5 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో అక్కడ ఉన్న స్థానికులను అడగగా వాళ్ళేం చెప్తున్నారు అని అంటే, ఫ్యామిలీ అంతా బాగానే ఉండేది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, డే అంతా కూలి పనులు చేసుకొని వచ్చేవాళ్ళు, ఈవినింగ్ కాగానే అందరు హ్యాపీగా తిని మంచిగా సరదాగా ఉండేవాళ్ళు, పాడుకునే వాళ్ళు, నవ్వుకునే వాళ్ళు, అంతా బాగానే ఉండేదని చెప్పేసి అన్నారు. మరి అసలు వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అసలు అన్నదైతే ఎవరికీ క్లారిటీ లేదు. చుట్టుపక్కల వాళ్ళు చాలా పీస్ఫుల్ గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో అసలు క్లారిటీగా లేదు వాళ్ళకి ఏం జరిగింది అన్నది. అందులోనూ వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటే, ఎంత అసలు చనిపోవాలన్న వాళ్ళ మైండ్ సెట్లో ఎంత క్లియర్గా వచ్చి ఉంటే వాళ్ళు ఫస్ట్ చిన్న పాపకి అనేది చేస్తారు. అంత ప్రాబ్లం ఏముంది, చిన్న పాపకి ముందు విషం తాగించేసి తర్వాత వాళ్ళు 4 కూడా తాగి చనిపోయారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 5 ఒకేసారి చనిపోవడం అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మిగతా వాళ్ళకి, రిలేటివ్స్కి కూడా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరూ కూడా తీసుకోలేకపోతున్నారు, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చూపించే బాధ అయితే అసలు అంతో ఇంతో కాదనమాట. బట్ క్లారిటీ అయితే ఎవరికి లేదు. సో నేను అదే చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో చిన్న విషయాలకు కూడా ప్రాణాలు తీసుకోవాలి, చనిపోవాలనే రీజన్లోనే ఉంటున్నారు. సేమ్ ఇదే విధంగా నిన్న కూడా బాచ్పల్లిలో ఒక తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 2.5 సంవత్సరాల ఒక బాబుని 8 ఏళ్ళు, అసలు ఒక డిటెక్ 8 నెలలు, ఏళ్ళు కూడా కాదు, 8 నెలల ఒక బాబుని, అలాగే మన 2.5 years ఒక బాబుని, ఇద్దరిని బేస్మెంట్ లో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ లో పడేసి తను కూడా చనిపోవడానికి ప్రయత్నించింది. ఇలాంటి కేసెస్ రోజుకి 5 నుంచి 7 అయితే ఖచ్చితంగా మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. సూసైడ్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి. సో క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోతుందో అదేవిధంగా సూసైడ్ చేసుకునే వాళ్ళ రేట్ కూడా పెరిగిపోతూ ఉంది. అసలు ఏంటి, సమాజానికి ఏం కావాలి, ఏ విధంగా వీళ్ళకి మోటివేట్ చేస్తే ఇవన్నీ ఆగుతాయి అన్నది అయితే క్లారిటీ లేదు. చాలా మంది ఉన్నారు బిచ్చగాళ్ళు, మనం చూసుకుంటే రోడ్ మీద స్ట్రీట్ దగ్గర అమ్ముకుంటుంటారు. వాళ్ళు డే అంతా కష్టపడి ఒక 1000 రూపాయలు ఒక 500 జమ చేస్తారు అనుకోండి. మొత్తం డే అంతలో 500 వాళ్ళు జమ చేసుకొని కూడా నైట్ అయ్యేసరికి వాళ్ళకి పడుకుందామంటే ఒక ఆ స్ట్రీట్ అంతా కూడా మనకి సౌండ్స్ ఉంటాయి. హైదరాబాద్ లో ఫుల్ టైం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరిగా పడుకోవడానికి ఉండదు. ఇప్పుడు వర్షాకాలంలో అయితే పాపం వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో ఏం చేయాలో తెలీదు. అంత కష్టపడి వాళ్ళు బతకట్లేదా? వాళ్ళకున్న బాధల కంటే ఎక్కువైతే మీకు ఉండవు కదా. అయినా కూడా చిన్న రీజన్స్ కి సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది అంత ఈజీగా ఏదో ట్రెండ్ లాగా మారిపోయింది. సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయింది. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేసుకోవాలి. అండ్ ఏదైనా చిన్న సిచ్యువేషన్ వస్తే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్ ఏంటి అన్నదైతే తెలుసుకోవాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో అండ్ క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయింది కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి చర్యలు తీసుకొని సరైన శిక్షలను ఇస్తే క్రైమ్ అనేది తగ్గుతుందని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన అన్ని వీడియోస్లోనూ ఇదే చెప్తున్నారు, గవర్నమెంట్ సరిగా పనిచేయలేదు కాబట్టి క్రైమ్ రేట్ అనేది పెరుగుతుందని చెప్పి. సో గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుంటే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. మరి ఈ టాపిక్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.